సిరీస్ సాధించడమే లక్ష్యంగా భారత జట్టు శుక్రవారం దక్షిణాఫ్రికాతో చివరి టీ20 మ్యాచ్లో బరిలోకి దిగనుంది. 5 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా టీమిండియా 2 విజయాలు సాధించగా దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్ నెగ్గింది. అయితే మరో మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దయింది. దీంతో ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు 2-1తో ముందంజలో ఉంది. చివరి మ్యాచ్ లో నెగ్గి సిరీస్ సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తుండగా సుదీర్ఘ పర్యటనకు విజయంతో ముగించి సిరీస్ ను సమం చేయాలని సఫారీలు చూస్తున్నారు. ఈ టూర్ లో భాగంగా దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ నెగ్గగా టీమిండియా వన్డే సిరీస్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు టీ20 విజేతను తేల్చే మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం సిద్ధమైంది. గాయం కారణంగా గత మ్యాచ్ కు దూరమైన వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ జట్టుతో పాటు అహ్మదాబాద్ కు చేరుకున్నాడు. దీంతో తుది జట్టులో సామ్సన్ కు చోటు దక్కుతుందా లేక గిల్ ను కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా మార్పులు చేసే అవకాశం ఉంది. ఓపెనింగ్ లో ఫెయిల్ అవుతున్న హెండ్రిక్స్ ప్లేస్ లో మార్క్రమ్ ను ఆడించొచ్చు. డికాక్, బ్రెవిస్, మిల్లర్ బ్యాట్లు జులిపిస్తే భారీ స్కోర్లు ఖాయం. సౌత్ ఆఫ్రికాలో టాప్ ఆర్డర్లు రాణిస్తే మిడిల్ ఆర్డర్ కూడా రాణిస్తుంది. దీంతో టీమిండియా బౌలర్లు డికాక్ ను త్వరగా అవుట్ చేస్తే భారీ స్కోర్ ను ఆపవచ్చు. అయితే అహ్మదాబాద్ పిచ్చి అటు బ్యాటింగ్ కు ఇటు బౌలింగ్ కు సమానంగా సహకరించనున్న నేపథ్యంలో హోరాహోరీ పోరు ఖాయమే. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్న భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై ఒత్తిడి అధికంగా ఉంది. ఈ ఏడాది ఆడిన 18 ఇన్నింగ్స్ లో సూర్యకుమార్ యాదవ్ 213 పరుగులు మాత్రమే చేశాడు. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియా మరో 6 మ్యాచ్లు మాత్రమే ఆడనున్న నేపథ్యంలో అటు ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు సిరీస్ చేజిక్కించుకోవాలని టీం మేనేజ్మెంట్ వ్యూహాలు రచిస్తుంది. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ మంచి ఆరంభాలను భారీ ఇన్నింగ్స్ గా మలుచుకోవడంలో విఫలమవుతున్నాడు. అతడు కాసేపు క్రీజ్ లో నిలిస్తే చాలు ప్రత్యర్థి బౌలర్ల గణాంకాలు తారుమారు కావడం ఖాయమే. అయితే అటు సామ్సన్ ఇటు శుభమన్ గిల్లలో ఎవరు ఓపెనర్ గా అభిషేక్ శర్మతో బరిలోకి దిగుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక తిలక్ వర్మ నిలకడగా కొనసాగుతున్నా బ్యాటింగ్ లో మరింత వేగం పెంచాల్సిన అవసరం ఉంది. హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, జితేష్ శర్మ, హర్షిత్ రాణా భారీ షాట్లు ఆడగల సమర్థులే. అయితే వీరంతా కలిసికట్టుగా రాణించాల్సిన అవసరం ఉంది. ఇక బౌలింగ్ పరంగా చూసుకుంటే పరుగుల్ని కాస్త ఆపితే చాలు టీమిండియాకు విజయ అవకాశాలు మెరుగవుతాయి. ఇకపోతే గత మ్యాచ్ లో పొగమంచు కారణంగా 4వ టీ20 రద్దయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అహ్మదాబాద్ లో అలాంటి వాతావరణం అయితే కనబడడం లేదు. ఈ మ్యాచ్ కి పొగమంచు సమస్య ఉండకపోవచ్చు. అహ్మదాబాద్ లో చలి ఎక్కువగా లేదు, వెలుతురు కూడా బాగానే ఉంది. సాధారణంగా అహ్మదాబాద్ పిచ్చి స్పిన్నర్లకు బాగా సహకరిస్తుంది. కానీ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పేసర్లకు అవకాశం ఉండవచ్చు. ఇక్కడ పరుగులు బాగానే వస్తాయి. మ్యాచ్ కు వాతావరణ పరంగా ఇబ్బందులేమీ లేవు. అయితే మంచు ప్రభావం వల్ల టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకోవడానికి ఇష్టపడవచ్చు. అంటే టాస్ గెలిచిన జట్టు చేజింగ్ కు మొగ్గు చూపవచ్చు. పిచ్చి పరిస్థితిని బట్టి 180కి పైగా స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.